వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. స్థానిక రైతులతో కలిసి కుంగిన బ్రిడ్జిని సందర్శించిన ఆదివాసీ నాయకుల తంబళ్ల రవి. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. కర్నూలు పట్టణం జోహరాపురం రోడ్డు నందు నూతన అశ్విని హాస్పిటల్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథులుగా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు వివిధ రకాల మొక్కలను నాటి వన మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, ఈ విశ్వంలో మనుషులు జీవించటకు అనుకూలమైనది భూమి ఒకటే అని, పారిశ్రామికీకరణ పేరుతో ఎంతో విలువైన భూమి ప్రకృతి నాశనం అవుతున్న తరుణంలో ప్రతి ఒక్క మనిషి మొక్కలను నాటి భూమిని ప్రకృతిని కాపాడే బాధ్యత తీసుకోవాలని సూచించారు. సార్ ఓన్లీ ఏసీపీ సార్ ఓన్లీ రండి సార్ వచ్చి కొంచెం బ్యాక్ చాలా పెట్టచ్చు కదా. ముందు ఫోటో దగ్గర సార్. క్లాస్
పిల్లలందరూ కూర్చోండి. మీరు అక్కడ ఆర్ఎస్ చూసుకోండి. అది ఏ క్లాస్ 8th 9th 10th అట్లా ఉన్నారు సార్. నాటావా మీ అందరూ కూడా మీ ఇంట్లో ఒక ముక్క నాట కమిషనర్ గారు ప్లీజ్ థ్యాంక్ యూ. అభిషేక్ రమన్ మీరు కూడా ఈరోజు 75వ వనమహోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈ రామగుండం కమిషనరేట్ ప్రాంగణంలో మా అడిషనల్ డిసిపి గారు, ఆల్ ఏసీపీస్, తర్వాత ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, తర్వాత ఎంటీఓ, తర్వాత ట్రాఫిక్ ఏసీపీస్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్, ఫారెస్ట్ ఆఫీసర్స్ గారు, తర్వాత ఒక స్కూల్ హెడ్ మాస్టర్, జెడ్పిహెచ్ఎస్ రామగుండం స్కూల్ హెడ్ మాస్టర్, అండ్ అలాంగ్ విత్ స్కూల్ చిల్డ్రన్ కొంతమంది అందరు కలిసి ఈరోజు బ్రహ్మాండంగా ఈ చెట్ల నాటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాము. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటుతున్నాము. తర్వాత నా స్లోగన్ ఏంటంటే, ఈరోజు మన భూమిని కాపాడుకోవడానికి, మనం కాపాడుకోవడానికి, నిజానికైతే ఇది చాలా ప్రెషియస్ ప్లానెట్. ఈ ప్రెషియస్ ప్లానెట్ ఇంత విశ్వంలో మనకు తెలిసినంతవరకు అయితే ఏ సోలార్ సిస్టంలో కానీ, బియాండ్ సోలార్ సిస్టంలో కానీ ఇంతవరకు ఇట్లాంటి ప్లానెట్ ఎక్కడ లేదు, మనకు దొరకలేదు, కనబడలేదు ఇంతవరకు మన సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కూడా. సో దాని మీద మనము ఉన్నామంటే, మనము ఇంత టెక్నాలజీ, ఇంత నాలెడ్జ్ మనము ఎవాల్వ్ అయ్యామంటే మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. దీన్ని పోగొట్టుకుంటే ఇదేమీ రోజు పెరిగేది కాదు. ప్రపంచ జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగట్లేదు, దాంట్లో రిసోర్సెస్ పెరగట్లేదు. ఉన్న రిసోర్సెస్ అంతే ఉన్నాయి. కానీ ఉన్న రిసోర్సెస్ని వాటర్ కానీ, ఎయిర్ కానీ, తర్వాత మినరల్స్ కానీ అన్నిటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. తర్వాత మన అందరినీ కాపాడే ఒక పొర, అది ఓజోన్ లేయర్ అంటారు, అది అట్మాస్ఫియర్లో ఉంది. మన సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ నుంచి ఇది కాపాడుతుంది. అది రీసెంట్గా ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల కానీ, ఇంకేదైనా పొల్యూషన్ వల్ల కానీ అది ఆల్రెడీ తూట్లు పడిపోయింది. అది ఇంకా ఎక్స్పాండ్ అవుతే మన మానవాళికి చాలా నష్టం జరిగే ఛాన్స్ ఉంది. తర్వాత ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందరూ బాధ్యతగా తీసుకొని, నాకేం లేదని కాకుండా ప్రతి ఒక్కరు అందరు బాధ్యతగా తీసుకొని ఈ యొక్క చెట్లను నాటడం వల్ల మనం దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. ప్రతి చెట్టు ఎన్నో రకాలుగా మనల్ని కాపాడుతుంది. ఆక్సిజన్ ఇది ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఇలా మనల్ని ఇన్విజిబుల్గా కాపాడుతుంది. ప్రతి ఒక్కరు ఈ యొక్క ఫ్యాక్ట్ని తెలుసుకొని ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే స్లోగన్తో అన్ని మన యొక్క దేశాన్ని, అలాగే ప్రపంచాన్ని మనము పచ్చగా ఉంచుకోవాలని కోరుతూ, అందరికీ ఈ యొక్క స్లోగన్ని మీరు అడాప్ట్ చేయాలని, మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతూ థ్యాంక్ యూ. నక్కలమిట్ట శ్రీనివాసులు అక్రమాస్తులపై విచారణ చేపట్టాలని మాజీ మంత్రి మారెప్ప ప్రభుత్వాన్ని కోరారు. నక్కలమిట్ట శ్రీనివాసులు 2004 ముందు ఆస్తులు ఎంత, నేటికి ఆస్తులు ఎంత ఉన్నాయో అక్రమాస్తులపై విచారణ చేయాలని, హాస్టల్లో నక్కలమిట్ట శ్రీనివాసులు పనిచేసేటప్పుడు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మాజీ మంత్రి మారెప్ప ఆరోపించారు. అలాగే ఆదిమూలపు సురేష్ ఆస్తులను ఆక్రమించారని చెప్పారు. ఆదిమూలపు సురేష్ కూడా వచ్చి 7 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకొని ఖాళీ చేసుకున్నాడు. అసలు ల్యాండ్ 6 ఎకరాలు, ఆ అటు నుంచి జోలపురం వరకు కబ్జా. తర్వాత నక్కలమిట్ట కూడా 1 ఎకరా కృష్ణనగర్లో పెట్టుకొని బీసీ నగరం కొట్టు. నక్కలమిట్ట ఏడాదిగా కబ్జా చేసినాడు. 2004 ముందు ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత, దాన్ని సిబిఐ ఎంక్వైరీ చెప్పించాలి. ఇలాంటి బద్మాసులు ఎవడుంటే వాళ్ళంతా గోగోడు. ఎంతోమంది జీవితాలను వాటానుగా పెట్టుకొని, ఇంటర్మీడియట్ వాటానుగా పెట్టుకొని, కన్నెపిల్లని వంట మనుషులు పెట్టుకొని ఎంతో శీలాన్ని దోచుకున్నాడు దొంగముడు. అప్పుడు నక్కలమిట్ట శ్రీనివాస, ఆ నక్కలమిట్ట శ్రీనివాసం మీద ఎంక్వైరీ కండక్ట్ చేయమని నేను దీని మీద హైకోర్టులో ఫిల్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి దొంగ అసలు బీసీ అనుకుంటా అందరూ మోసం చేసుకుంటా చాలామందిని మోసం చేసినాడు. పుట్టారని పడిపోవడానికి కారణమే. మరి ఆయనకి సంజీవ్ కుమార్కి సీట్ రాకుండా చేసింది 3వ కొడుకు అతనే. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గుల్ని దూరం పెట్టాలో. మరి భరత్ కూడా మరి దగ్గర ఇట్లాంటి ఇదంటే తెలుసు, వాటపాటు కదా, 2 చంపుతుంది నక్కలమిట్ట. నక్కలమిట్ట తగ్గపోతే
అందరు నక్క మాదిరి దోచుకుంటాడు, దగ్గరికి ఎవరు పోతుంటే నేను పిలుపునిస్తున్నాను. కలెక్టర్ గారు కూడా మొత్తం గ్రామీణ ప్రాంతంలో తిరిగి మరి 33 జిల్లాలు చేస్తామన్నారు. ప్రతి పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని నిలదీస్తూ రామగుండం నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలో గల రాజీవ్ రహదారిపై మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ రామగుండంలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటుకు కేంద్రం 100 కోట్లు మంజూరు చేసిన స్థలం కేటాయించడానికి గత రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం మీనమేషాలు వేస్తుందని తెలిపారు. जिंदाबाद 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 बीजेपी जिंदाबाद भारत माता की जय भारत माता की आवाज दो आवाज दो भारत माता की जय भारत माता की जय राष्ट्रपति निर्लक्ष्य రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఈఎస్ఐ హాస్పిటల్ పై మొద్దు నిద్రపోతున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ భారతీయ జనతా దేశానికి ఘనత భారతీయ జనతా దేశానికి ఘనత भारत माता की भारत माता की నేను చెప్పాను కదా మేము కూర్చొని 2 నిమిషాలు జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ जरूर
ఆసుపత్రి కోసము మరి నిధులు కేటాయించినప్పటికీ స్థల సేకరణ విషయంలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వాళ్ళ నిర్లక్ష్యంతో కార్మికుల యొక్క ప్రాణాలతో ఇవాళ చెలగాటమాడుతూ ఉన్నాయి. ఎంతోమంది ఇక్కడ సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, కేశవరం కార్మికులు ఇవాళ ఈఎస్ఐ ఆసుపత్రి సేవలు అందక ఎన్నో ప్రమాదాల బారిన పడి మార్గ మధ్యంలోనే ఇవాళ రెఫరల్ కేసులు ఎవరైతే హైదరాబాద్ సుదూర ప్రాంతాలకు పోయేటోళ్ళు మార్గ మధ్యంలోనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి వాళ్ళ వారి కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా స్పందించి స్థల సేకరణ చేయాలి, వెంటనే ఈఎస్ఐ ఆసుపత్రి సేవలు కార్మికులకి అందించాలని చెప్పి గౌరవ గతంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు గౌరవ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి లేఖలు రాసినప్పటికీ ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వాలు వ్యవహరించడం నిజంగా కూడా చాలా దారుణమైనటువంటి విషయము. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే స్థల సేకరణ చేసి ఈఎస్ఐ ఆసుపత్రిని ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఎన్నో వేదికల పైన గెలిచిన వెంటనే మేము ఈఎస్ఐ ఆసుపత్రి కోసం స్థలాన్ని సేకరిస్తామని చెప్పి అన్ని వేదికలలో చెప్పి, కానీ ఇవాళ మరి 8 నెలలు గడుస్తున్న స్థల సేకరణ చేయకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైన అంశము. దీనికి వెంటనే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. నిజంగానే మీకు బాధ్యత ఉన్నట్టయిందుంటే, చిత్తశుద్ధి ఉన్నట్టయిందుంటే వెంటనే స్థల సేకరణ చేసి ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేసి కార్మికులకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. జర్నలిస్టులపై కొండపల్లి మున్సిపల్ కమిషనర్ బూతు పురాణం. జర్నలిస్టులపై తీవ్ర పదజాలంతో దూషించిన అధికారి, నియంతృత్వ పోకడలను వార్తలు ఇచ్చినందుకు తిట్ల దండకం. జర్నలిస్టులను దూషిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఈ బూతు కమిషనర్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి అన్నారు. డ్రైనేజీ ఆక్రమణల తొలగింపులో పక్షపాత ధోరణి అవలంబిస్తూ నిరుపేదల పొట్టకొట్టిన కొండపల్లి మున్సిపల్ కమిషనర్ బడా సంస్థలకు కొమ్ము కాస్తూ లక్షలు దండుకున్నట్లు కొండపల్లి మున్సిపాలిటీ కమిషనర్పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. కాంట్రాక్టర్కు దోచిపెట్టడానికి ప్రత్యేక కాంట్రాక్టు అమలు చేసిన మున్సిపల్ కమిషనర్ అంటూ ఆరోపణలు చేశారు. పేదల చిరు వ్యాపారులపై జేసీబీ వదిలి బడా సంస్థలపై ఈగ వాలకుండా చర్యలు తీసుకున్న కమిషనర్ అక్కడ జరుగుతున్న పనితీరుని బట్టి మేము రాస్తున్నాము అని అంటున్నారు. అంటే మాకు హక్కు లేదా సార్? జర్నలిస్టులకు విలేకరులకు ఆ హక్కు లేదా? ఏం జరిగిందని చూపించండి, వచ్చి అడగండి. మా వర్షం రాయరా మీరు? మా వర్షం రాయరా? మీ వర్షనే రాసుకుంటారా? గాలి వర్షం రాసేస్తారా? అంటే మీరు ఇందాక వల్గర్ భాష మాట్లాడారు, అలా మాట్లాడటం కరెక్టేనా? మరి ఏంటంటే వికృత శాస్త్రాన్ని ఏంటి దాని అర్థం? అలా కాదు సార్, మేము మేము వాడింది వాడేంటి, మీరు మాట్లాడండి సార్. మీరేం మాట్లాడారు? గుద్దలో కారం కొట్టి పెడతానని అంటే ఆ భాష ఏంటి సార్? మీరు ఒక అధికారిగా మాట్లాడారు ఆ భాష? మీరు రాస్తే దానికి వివరణ ఇవ్వండి సార్. మీరు వివరణ ఇవ్వండి. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇట్లా చేస్తున్నారు, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అని చెప్పి వివరణ ఇవ్వండి. పెట్టండి సార్. మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు. మీరు వల్గర్ భాష, బూతులు, దుర్భాష మాట్లాడారు. అలా మాట్లాడటం కరెక్టేనా? మీరు మాట్లాడిన దానికి మీరేం సమాధానం చెప్తారండి? ఇప్పుడు మీరు మాట్లాడిన పనితీరు కరెక్ట్ కాదు. మీరు మాట్లాడిన తీరు బాగా కరెక్ట్ కాదు. అందులో దుర్భాష ఏదైనా ఉంటే మీరు వివరణ ఇవ్వండి సార్. మీరు దానికి పెట్టండి, కామెంట్ పెట్టండి. ఏంటి
ఇదంతా? నేను మీకు తెలియపరిచాను, చేసుకోవాలి, ఎందుకు తెలియజేస్తున్నారు? నేను మీకు తెలియపరిచాను అంతవరకే. మీరెవరండి తెలియపరచడానికి? మీరెవరు తెలియపరచడానికి? సర్లేండి. కర్నూలు సర్వజన వైద్యశాలలో పనిచేస్తున్న గీతా కుమారి ఈరోజు పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా స్టాఫ్ నర్స్ మాట్లాడుతూ గీతా కుమారి విధుల్లో చాలా బాగా పనిచేసేదని, ఈరోజు స్టాఫ్ నర్స్ గీతా కుమారి చేయడం బాధాకరంగా ఉందని చెప్పారు. దేవుడు గీతా కుమారి ఆరోగ్యం ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. ఓకే సార్ మేడం కొంచెం తిరగండి. మేడం కొంచెం తిరగండి. మేడం చూడండి మేడం. మేడం రెడీ. ఓకే ఓకే అట్లే ఉండండి, అట్లే ఉండండి. ఎంతగానో పేషెంట్లకు సేవ చేసిన ఆరోగ్యం సహకరించినప్పటికీ తను ఎంతగానో ఆస్మా అటాక్ అయింది. తనకి ఆయాసంతో ఉన్నప్పటికీ కూడా తను రీసెంట్గా కూడా అడ్మిషన్ అయింది. అయినప్పటికీ కరోనా టైంలో కానీ ఇప్పటి వరకు కూడా తను ఎంతగానో సర్వీస్ అందజేసింది. తన దేవుడు ఇంకా ఆరోగ్యంతో ఉంచాలని, కుటుంబంతో తను హ్యాపీగా జీవించాలని దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. కేరళలోని వయనాడ్ జిల్లా మెప్పడి, మండెక్కై, చిరుమల్మల, అట్టమాల, నుల్వుజ గ్రామాల్లో సోమ మంగళవారాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ చర్యలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. వారిలో 123 మంది మృతదేహాలను ఇప్పటిదాకా అధికారులు వెలికి తీశారు. గాయపడిన 128 మందిని ఆసుపత్రికి తరలించారు. మరో 98 మంది ఆచూకీ తెలియడం లేదు. మరోవైపు ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే 600 మంది వలస కూలీలు ఆచూకీ దొరకడం లేదు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకొని ఆర్తనాదాలు చేస్తున్నారు. వీరిని కాపాడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాళ్ల సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వయనాడ్ విపత్తు నేపథ్యంలో కేరళ ప్రభుత్వం 2 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. మరోవైపు వయనాడ్లో ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బుధవారం పర్యటించాలనుకున్న ప్రతికూల వాతావరణం కారణంగా వాయిదా పడింది. సీఎం నిధుల నుంచి 5 కోట్ల సాయం ప్రకటించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కర్ణాటక సీఎం రాష్ట్రానికి అవసరమైన సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. కేరళ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి అన్ని రకాల విధాల సాయం చేస్తామని ముఖ్యమంత్రి విజయ్ నాయక్ హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.